హాయ్ అండి. ఈ వీడియోలో పెద్ద వయసు వాళ్ళ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఈ బ్లౌజ్ వాళ్ళకి అసలు ఎక్కడ కుట్టినా సరే సెట్ కావట్లేదంట. ఈ బ్లౌజ్ వచ్చేసి కరెక్ట్ ఫిట్టింగ్గా ఉందంట, కానీ బట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అది చిన్న వాళ్ళకు ఉంటుంది కదా, పైకి వచ్చినట్టుగా అట్లా ఉందంట. అంటే షేపు నీట్గా కనిపిస్తుందంట. ఆ షేపు లేకుండా ఉండాలని కోరుకుంటారు కదా పెద్దవాళ్ళు, అలా ఉంటే పెద్దగా వేసుకోరనమాట. అది మరీ షేప్ బాగుందమ్మా, కానీ బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా ఉందన్నారు. ఈ రెడ్ కలర్ ఉంది కదా, అది వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ షేప్ నీట్గా ఉందంట. బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే ఇది సూపర్గా ఉందంట. ఇది వేరే వాళ్ళ దగ్గర కుట్టించారు. సో నేను ఇంకేం చెప్పానంటే కరెక్ట్ ఫిట్టింగ్ ఉండే బ్లౌజ్ ఇవ్వండి, అలాగే ఫ్రంట్ పార్ట్కి మీకు ఏది కంఫర్ట్గా ఉందో అది ఇవ్వండి అని చెప్పి 2 బ్లౌజులు తీసుకున్నాను. ఇప్పుడు ఇది నార్మల్గా డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటాం కదా, అట్లా ఫోల్డింగ్ వేసుకొని కింద ఒక 1/4 ఇంచ్ వరకు, అంటే స్ట్రైట్గా మార్క్ చేసుకొని, స్ట్రైట్గా ఉంటుందా ఉండదా అని మనకు డౌట్ ఉంటుంది కాబట్టి స్ట్రైట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాము. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అంతా మార్క్ చేసుకుంటాము ఈ విధంగా స్ట్రైట్గా. ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ 2 బ్లౌజెస్ తీసుకున్నా కదా, దీంట్లో కొలతలు ఎలా తీసుకుంటాననేది లాస్ట్ వరకు చూడండి. చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే. నేను ఇది స్టిచ్ చేసిన తర్వాత చాలా నీట్గా వచ్చిందని చెప్పారు. ఫస్ట్ కరెక్ట్గా ఉండే బ్లౌజ్ని తీసుకున్నాను. సో ఇది ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసేసుకుని 1/4 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. సేమ్ అది ఎంత అయితే వచ్చిందో అంతే ఇంకొంచెం దూరంలో కూడా ఇట్లా మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాము. ఈ కటింగ్ మాత్రమే కాదండి, స్టిచ్చింగ్ కూడా చూడండి. అప్పుడే మీకు ఇట్లా పెద్దవాళ్ళకి సెట్ కాని బ్లౌజులు మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ కోసం, ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, లూజ్ కావాలి కాబట్టి బ్లౌజ్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఎంతైతే ఉందో సేమ్ అంతే ఇక్కడ కూడా ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, అంటే మనకి ఇక్కడ నుంచి ఈ చివరి వరకు మనం కొలత చూసుకోవాలి. చూడండి, ఇది చెస్ట్ లూజ్ మనకు వస్తుంది ఈ విధంగా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతైతే ఉందో అక్కడ వరకు అనమాట చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి నాకు 20 ఇంచెస్ వచ్చింది. 20 అంటే దాంట్లో హాఫ్ చేసుకోవాలి, అంటే 10 ఇంచెస్. ఓకే, అర్థమైంది కదా, 10 ఇంచులు అనమాట. అంటే ఇది 40 సైజ్ బ్లౌజ్ ఫస్ట్ కస్టమరు. సో అందుకని చెప్పి కొలతలు కొంచెం నీట్గా తీసుకోవాలి. అలాగే 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా, మళ్ళీ ఇక్కడ కూడా 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇంకా 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా అక్కడక్కడ ఇట్లా మార్క్ చేసుకుంటే మనకి లైన్ డ్రా చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేస్తాం. ఇది వచ్చేసి ఖర్చు కోసం అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటాము. ఇది పైకి అంత అవసరం లేదు, బట్ మార్క్ చేస్తున్నా ఉంటుంది కదా అని చెప్పి. ఇంకా ఇక్కడ నెక్ వచ్చేసి ఇక్కడ నేను 2.5 తీసుకుంటున్నా అండి. 40 సైజ్ బ్లౌజ్ కదా, సో 2.5 తీసుకుంటున్నా. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నా. డైరెక్ట్గా మనం ఇలా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఒకసారి ఈ బ్లౌజ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఎంత వరకు అయితే ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకుని ఇంకొంచెం అనమాట. సేమ్ అంతే ఉంది, బట్ ఇది 40 కాబట్టి కొంచెం 5.75 తీసుకుంటే బాగుంటుందండి. ఫుల్ షోల్డర్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు 5.75 ఇంచ్ మనకి తీసుకుంటే కొంచెం బాగా వస్తుంది. అండ్ ఇక్కడ సేమ్ 5.75 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇక్కడ సేమ్ సమానంగా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసేసాము. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి నేను 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నా. ఇది ఇంతే మార్క్ చేయాలని కాదు, ఇది మారుతూ ఉంటుంది ఈ పొడవు అనేది మనం వేసుకునే దాన్ని బట్టి. ఇక్కడ 6 ఇంచులకి నేను మార్క్ చేసుకున్నా కదా, ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ క్రాస్ వచ్చేసి 1.5 ఇంచ్ ఇలా క్రాస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఈ రెండిటు ఇట్లా కలిసేలాగా ఇట్లా డ్రా చేసేసుకుంటే చాలా అయిపోయింది మనకి. అయితే ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి కొలత. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఈ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఎంత అయితే ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నాకు 8.5 వచ్చింది. ఈ రౌండ్ అనేది మనకి 8.5 రావాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా, 8.5 ఇంచ్ రావాలి ఇక్కడ వరకు. ఇక్కడ వరకు 8.5 ఇంచ్ వస్తే కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి, లైన్ ఇంకొంచెం కిందకి దించుకోవాలి. అలాగే ఎక్కువ వచ్చిందంటే ఇంకొంచెం పైకి డ్రా చేసుకోవాలి. ఇది నాకు 8.5 వచ్చింది. ఒక్క గీత ఎక్స్ట్రా ఉంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. 1-2 గీతలు అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ నెక్ డీప్ కోసం ఇక్కడ ఇలా పట్టుకొని ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకుని ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం. మరీ ఖర్చు కోసం మరి ఎక్కువ తీసుకోకండి. ఎక్కువ తీసుకుంటే ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ లేకపోతే అది నీట్గా రాదు. ఇక్కడ వచ్చేసి నెక్ వెడల్పు 3 ఇంచెస్ తీసుకుంటున్నా. అప్పుడే వాళ్ళకి కొంచెం నెక్ అనేది నీట్గా రౌండ్ తిరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కొన్ని బ్లౌజులకు అసలు నెక్ అండ్ వెనకాల రౌండే లేదని చెప్పి, అందుకని చెప్పి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒకసారి ఇక్కడ నడుము లూజ్ను కూడా చెక్ చేసుకోండి. ఉక్సుల దగ్గర నుంచి కాజా పట్టి వరకు
ఎంత ఉందో చూసుకొని దాంట్లో 4వ భాగం అనమాట. ఓకే, ఇక్కడ వరకు ఇది నాకు 8.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ వరకు మార్క్ చేసేస్తున్నాము. ఇదిగోండి, దీంట్లో సగం దగ్గర ఇట్లా మార్క్ చేసుకుని, ఇది మనకి బ్యాక్ టక్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఇది పెద్ద మార్క్ చేయకపోయినా పర్వాలేదు, బట్ మార్కింగ్ చేసుకుంటే మనకు 2 ఒకే దగ్గర వస్తుంది, అందుకోసం అని చెప్పి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. అంతే, ఇంకేం లేదండి. మనకి పర్ఫెక్ట్గా ఉండే బ్లౌజ్నే తీసుకోవాలండి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ మాత్రమే కొంచెం పైకి లేచినట్టు ఉందంట, అట్లా ఉండకూడదు అనుకుంటారు కదా పెద్దవాళ్ళు. అట్లా ఉంటే వేసుకోరు. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, క్రాస్ ఎక్కువ ఉండకూడదు అనమాట. వాళ్ళకి కొంచెం సాఫీగా ఉండాలి, అట్లా ఉంటే ఇష్టము. ఇప్పుడు ఈ చివరి వచ్చేసి ఇట్లాగా 4 ఫోల్డింగ్స్ వేసుకుంటాము. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ అయితే కటింగ్ చేసుకుందాము. ఇక్కడ కూడా క్రాసులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని దీన్ని కట్ చేసేసుకుందాము. లాస్ట్ వరకు చూడండి, చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఈ బ్లౌజ్ నేనైతే ఆల్రెడీ స్టిచ్ చేసి కూడా ఇచ్చేసాను. వేసుకొని చూసి కరెక్ట్గా వచ్చింది, బాగుంది అని చెప్పారు. సో మీరు కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు, నీట్గా వస్తుంది. వాళ్ళు ఆదికిచ్చున్నారు కదా, ఆ బ్లౌజ్ చూస్తుంటే అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకు ఉంటుంది కదా, అట్లా ఉందన్నమాట. షేప్ అయితే చాలా కరెక్ట్గా పెట్టున్నారు, బట్ పెద్దవాళ్ళు అలా వేసుకోరు. సో అది చూసుకోవాలి. కింద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలేసి ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నా ఎంత పొడవు వచ్చింది అనేది. ఇది 8.5 ఇంచులు వచ్చిందండి హ్యాండ్ పొడవు. ఈ చివరి కూడా 8.5 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకుని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకుందాము. ఇలా 8.5 మార్క్ చేసుకున్న తర్వాత 3.5 ఇంచు హ్యాండ్ డౌన్, 40 సైజ్ కాబట్టి 3.5 ఇంచు తీసుకుంటాము. సారీ, 3.5 ఇంచు కదా, 3.5 తీసుకుంటే చాలు. 41 అయితే 3.5 తీసుకోవచ్చు. 3.5 ఇంచులు తీసుకుంటే చాలండి హ్యాండ్ డౌన్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3.5 ఉండాలి. ఇదిగోండి, కొంచెం పైకే తీసుకున్నా. 3.5 ఇంచులు ఉండాలి మనకి. 3.5 వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ క్రాస్ వచ్చేసి 8.5 అనమాట. ఈ క్రాస్ నాకు ఎలా తెలిసిందండి, మీ ఇంతకుముందు చూసా కదండి, ఈ క్రాస్ చూసాం కదా. ఈ క్రాస్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఎంత ఉంది, 8.5 ఉంది కదా. సో ఈ క్రాస్ కూడా 8.5 ఇంచులు ఉండాలన్నమాట. ఓకే, 8.5 దగ్గర అంటే 8.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉందో అక్కడ మార్క్ చేసుకుని ఇంకా ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం. ఈ విధంగా మార్క్ చేసుకుంటాము. 1.5 ఇంచ్ ఖర్చు కోసము. ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుంది, అంటే ఒక 1/2 ఇంచే ఉంది ఎక్స్ట్రా, దానికోసం అని చెప్పి. ఇప్పుడు ఇలా కరువు తీసేసుకోవచ్చు ఫ్రీ హ్యాండ్ తోటి. మాకు ఫ్రీ హ్యాండ్తో రావట్లేదు అనుకుంటే ఇక్కడ మనం ఖర్చు కోసం ఇట్లా పెట్టుకుని ఉన్నాం కదా, చూడండి ఈ మార్కింగ్ దగ్గర ఇక్కడ నుంచి 1/2 దగ్గరికి ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ 1.35 ఇంచ్ దగ్గర ఇట్లా క్రాస్గా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అయితే తీసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. ఇట్లా కిందకి రావాలి. నార్మల్గా నాకు దీంతో కంటే కూడా ఫ్రీ హ్యాండ్తోనే ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది, బట్ ట్రై చేస్తున్నాను అనమాట దీంతో ఈ మధ్య. ఇలా కరువు తీసేసుకుంటాం కదా. ఇలా కరువు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీయడం కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి డార్క్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా కరువు పెట్టుకోవాలి. ఈ స్కేల్ పెట్టుకుని ఈ విధంగా మార్క్ చేసేవచ్చు. అంటే కొత్త వాళ్ళకి ఇది బాగుంటుంది, బట్ నాకు దీనికంటే కూడా ఫ్రీ హ్యాండ్తోనే బాగుంటుంది అని నాకు అది అయితే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫస్ట్ పైన ఉండే లైన్ని కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా. ఓకే, ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ చిన్న మార్కింగ్ అయితే పెట్టుకుందాము, స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో కూడా చిన్న డాట్ అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా ఫ్రంట్ లోతు కూడా తీసేయాలి హ్యాండ్కి. ఇట్లా ఫ్రంట్ లోతు తీసేసాం కదా. ఫ్రంట్ లోతు తీసిన సైడ్ చిన్న టక్స్ పెట్టుకోవాలి, అంటే ఇది మనకి ఫ్రంట్ సైడ్ అని గుర్తుంటుంది. ఇక్కడ నాకు కొంచెం జాయింట్ పడుతుంది కదా, సో ఆ జాయింట్ కోసం దీన్ని కట్ చేసేసుకుంటున్నా. జాయింట్ పడకుండా ఉంటే క్రాస్గా కట్ చేసేసే వాళ్ళమే అయిపోయి ఉండేది, బట్ జాయింట్ పడుతుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టుకున్నాం. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళకి 1 మీటర్ క్లాత్ ఉండేలా తీసుకోండి. 1 మీటర్ ఉంటేనే వాళ్ళకి నీట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇది మిగిలిన ఫ్యాబ్రిక్, దీన్ని నా వైపుకి ఇట్లా వేసుకున్నా. ఇలా వేసుకున్న తర్వాత అంటే ఓపెన్ నా వైపు ఉండేటట్టు ఇలా వేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ని మీకు ఎక్కడైతే సరిపోతుంది అనిపిస్తుందో అక్కడ ఇలా మార్క్ చేసేసుకోవచ్చు. ఎటువైపు అయినా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు.
ఇదిగోండి ఇట్లా వేసుకుంటున్నా. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా వాళ్ళకి అనుకోండి బాగా క్రాస్ వేసుకుంటాం, ఇట్లాగా క్రాస్గా వేసుకుంటాము. ఇది పెద్ద సైజు వాళ్ళకి కాబట్టి మరీ ఇంత క్రాస్ వేయకూడదు, లైట్గా క్రాస్ వేసుకోవాలి. మరీ అట్లా అని ఇదిగో చూడండి, ఇది అనుకోండి ఇది స్ట్రైట్ అనమాట, అంటే సాగదు కదా, స్ట్రైట్గా ఉంది. ఇలా కాకుండా కొంచెం మాత్రమే క్రాస్ తీసుకుంటాము. ఈ విధంగా కొంచెం తీసుకుంటే చాలు వాళ్ళకి. అప్పుడైతే కొంచెం మరీ షేప్ అనేది పైకి లేకుండా కొంచెం నీట్గా ఉంటుంది. కటింగ్లో అయితే ఈ టిప్ కంపల్సరీ పాటించండి. అండ్ స్టిచ్చింగ్లో కొన్ని టిప్స్ ఉన్నాయి, స్టిచ్చింగ్ కూడా కంపల్సరీ చూడండి, అప్పుడే మీకు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్స్ అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఈ విధంగా. కింద మనకి లేకపోయినా పర్వాలేదన్నమాట, బట్ ఇది ఉంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. కింద ఎందుకంటే 2 ఇంచెస్ వరకు మనం కట్ చేసేస్తాం కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంత పొడవు అయితే ఉండదు. ఇప్పుడు ఎలా అయితే ఉందో అలా మొత్తం కూడా మార్కింగ్ చేసుకుంటూ వెళ్తాము. ఇదిగోండి. అలాగే నెక్ వైపు అయితే మాత్రం కొంచెం లైన్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి, అర్థమైంది కదా. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి బ్యాక్ పార్ట్తో అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ బ్లౌజ్లో తీసుకోకూడదు మనం యాక్చువల్లీ, ఎందుకంటే ఇది ఫిట్టింగ్ బాగుంది కానీ ఫ్రంట్ బాగాలేదని చెప్పారు కదా, సో దానికోసం అని చెప్పి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత పొడవు అయితే ఉందో మనం చూసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని ఇది ఎంత పొడవు అయితే వస్తుందో అంత మార్క్ చేసుకుంటాము. ఇది వచ్చేసి నాకు 12 ఇంచులు వచ్చింది. సో 12 ఇంచులు అయితే సరిపోతుంది ఈ బ్లౌజ్కి, అంత పొడవు అయితే లేదు కాబట్టి. అంటే టోటల్ బ్లౌజ్ ఇది 15 ఇంచులు ఉందన్నమాట బ్యాక్ పార్ట్ పొడవు. అలాగే ఇక్కడ డాట్ వెడల్పు కూడా చూసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ ఉందన్నమాట, 1 ఇంచ్, అర్థమవుతుంది కదా. ఈ డాట్ వెడల్పు 1 ఇంచ్ ఉంది. అదే వేరే బ్లౌజ్లో చూసాను నేను, ఈ బ్లౌజ్లో చూస్తే ఈ డాట్ యొక్క వెడల్పు ఎంత ఉందంటే 1.5 ఇంచులు ఉందన్నమాట. దీనికి కూడా ఫ్రంట్ పొడవు చూసుకుంటున్నా, అంటే ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంది కదా, వాళ్ళకి ఫ్రంట్ ఒకటే లేస్తుంది కాబట్టి దీంట్లో కూడా ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు అంతే ఉంది, 12 ఇంచెస్ ఉంది. ఒక 1/2 ఇంచ్ ఏమో తగ్గినట్టుంది, అదేం ఇబ్బంది ఉండదు. 2 బ్లౌజులు తీసుకున్నాం కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదులేండి. ఒక 1/2 ఇంచే కాబట్టి, 1/2 ఇంచ్ కూడా లేదు, 1/2 ఇంచ్ కంటే కూడా తక్కువ డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే ఇది 12 ఇంచెస్ ఉంటే అది 12 ఇంచెస్కి కొంచెం తక్కువ ఉంది అంతే. ఇప్పుడు ఈ 12 ఇంచెస్ దగ్గర ఒక లైన్ అయితే మార్క్ చేసుకుంటాం స్ట్రైట్గా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా, దీంట్లో డాట్ వెడల్పు ఎంత ఉంది, 1 ఇంచ్ ఉంది. సో ఆ 1 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 2.5 సరిపోతుంది, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు 1 ఇంచ్ ఉంది కదా, 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటాము. ఇటువైపు కూడా ఒక 1 ఇంచ్ దగ్గర, ఇంతే చాలు మనకి. అప్పుడైతేనే వాళ్ళకి షేప్ మరీ లేకుండా ఉంటుంది. అలాగే పొడవు వచ్చేసి దీంట్లో చూస్తున్నా, పొడవు దీంట్లో 2 ఇంచెస్ ఉందన్నమాట. ఇంకా 2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటాము. దీంట్లో కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి. దీంట్లో అయితే పొడవు 2.5 దాకా ఉందండి. ఇక్కడ నుంచి ఇక్కడ వెడల్పు చూస్తే ఒకటి మీద ఒక గీత ఎక్స్ట్రా ఉంది. అలాగే పొడవు చూస్తే 2.5 ఉంది. చూడండి ఇక్కడ ఈ 3 షేప్స్ కూడా చాలా నీట్గా వచ్చింది. అంటే మీడియం వాళ్ళకైతే సరిపోతుంది కానీ పెద్దవాళ్ళు ఇలా వేసుకోరు షేప్ అంతా నీట్గా ఉంటే. సో దాన్ని తీసుకోకుండా ఈ బ్లౌజ్లో అంటే ఒకసారి చెక్ చేసుకుంటున్నా దీంట్లో ఏం తేడా ఉంది అని చెప్పి, దాంట్లోనే చూస్తున్నా దీంట్లోనే చూస్తున్నా. బట్ మనకి ఏది బాగుందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. చెప్పారు కదా రెడ్ బ్లౌజ్లో బాగుంది క్రాస్ అని చెప్పి, ఇంకా మనం అదే తీసుకుంటున్నాము. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ బ్లౌజ్లో అన్నీ పర్ఫెక్ట్గానే ఉంది, నెక్ కానీ అంతా బాగుందని చెప్పింది. సో అందుకని చెప్పి ఈ బ్లౌజ్లో నెక్ యొక్క అంటే ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ 6.5 ఇంచ్ వచ్చింది ఇది. సో ఇక్కడ నుంచి 6.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాము. 6.5 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ని ఈ విధంగా డ్రా చేసుకుంటాము. ఇక్కడ కొంచెం ఇలా క్రాస్ తీసుకొని లోపలికి కనుక రౌండ్ మార్క్ చేసుకుంటే కొంచెం నీట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ రౌండ్ ఫ్రంట్ వైపు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఏం చూసుకోవాలంటే ఇక్కడ ఉక్సులు పాడుతున్న ఇటువైపు పెట్టేసి 4వ ఉక్స్ ఉంది కదా, అక్కడ ఒక మార్క్ చేసుకుంటాం. అంటే నెక్ ఎక్కడ ఉందో అక్కడ ఒక పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా కూడా చూసుకోవచ్చు మనకి నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఈ నెక్ రౌండ్ కరెక్ట్గానే వచ్చిందండి. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4వ ఉక్స్ ఉంది కదా, అక్కడ మార్క్ చేసేసుకుంటాము. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కరువు తీసేసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ
ఒకసారి చెక్ చేసుకుంటున్నా. ఇక్కడ 3.5 ఉంటే కరెక్ట్గా వస్తుందని చెప్పి ఒక పావు ఇంచు ఈ విధంగా కిందకి మార్క్ చేసుకుంటున్నా. ఒక్కొక్కసారి సేమ్ వచ్చేస్తుంది కాబట్టి పెద్దగా అది ఇబ్బంది ఉండదు, అటువైపు అంతగా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి కింద నుంచి ఈ రెండింటి మధ్యలో అంటే సెంటర్లో ఒక మార్క్ చేసుకొని దీనికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అయితే ఇది మనం 1.5 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుంటాం నార్మల్గా, అంటే గ్యాప్ 1.5 ఇంచ్ ఉండేలాగా, అంటే 2 ఇంచెస్ 2.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవచ్చు. బట్ అలా కాకుండా దీని యొక్క పొడవు ఎంత ఉందో అంతే మార్క్ చేసుకుంటున్నా. ఇది వచ్చేసి 2 ఇంచెస్ వరకు ఉన్నట్టుంది పొడవు. నార్మల్గా అయితే గ్యాప్ 1.5 ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకుంటే షేప్ కరెక్ట్గా వస్తుంది. అంటే నార్మల్ వాళ్ళకి ఈ విధంగా మార్క్ చేసుకుంటాం కదా, సేమ్ కొంచెం అలాగే మార్క్ చేసుకుంటున్నాను చూడండి. అలా మార్కింగ్ చేసేసుకొని ఇంకా ఫ్రంట్ సైడ్ లోతు తీసేసుకుంటాము. మీకు అర్థమైంది కదా, ఈ పొడవు అనేది మనకి తగ్గుతుంది, ఫ్రంట్ పార్ట్లో పొడవు అనేది తగ్గుతుంది. అంటే మెయిన్ డాట్ యొక్క పొడవు, అలాగే ఉక్సుల సైడ్ ఒక డాట్ వస్తుంది కదా, ఆ డాట్ యొక్క పొడవు కూడా తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ ఒక చిన్న డాట్, ఇక్కడ ఒక చిన్న డాట్, ఇటువైపు కూడా చిన్న డాట్స్ అయితే మార్కింగ్ చేసేసుకుంటున్నా. అంతే, మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఇప్పుడు షేప్ పట్టీ కోసం ఎంతెంత కావాలో చెక్ చేసుకుంటాము. ఇది కొత్త వాళ్ళు కాబట్టి నార్మల్గా అయితే ఇదే మార్కింగ్స్ నేను చేసేస్తాను, నాకు అలవాటు ఉండేవాళ్ళు. బట్ కొత్త వాళ్ళ కోసం కాబట్టి మనం బ్లౌజ్లో ఉండే దాన్ని మాత్రమే తీసుకోవాలి. ఒకసారి మార్కింగ్ చేసుకుంటున్నా దీని అంత ఉందా లేదా అని చెప్పి, బట్ ఈ చివరిది మాత్రం దీంట్లో వచ్చినంతే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీ కోసం అయితే ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ పీస్నైనా యూజ్ చేసుకోవచ్చు. మనకు బ్యాక్ పట్టీ కావాలి కదా, బ్యాక్ పట్టీ కోసం అయితే ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ వరకు ఇట్లా స్ట్రైట్గా మార్క్ చేసుకొని దాన్ని బ్యాక్ పట్టీ వేసుకోవచ్చు. దీన్ని అయితే కట్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా షేప్ పట్టీ కోసం ఈ క్లాత్ని తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ దీంట్లో వచ్చిన మార్కింగ్స్ అయితే నేను అలవాటు ఉండే వాళ్ళకైతే అదే తీసేసుకుంటాను, బట్ ఈ కొత్త వాళ్ళు కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట దీంట్లో ఎంత ఉందో షేప్ పట్టీ అనేది. దీంట్లో 4 ఇంచెస్ వచ్చింది. 4 ఇంచెస్ వస్తే ఒక 4 ఇంచెస్ కదా, ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి మనం. ఇక్కడ ఎంత అయితే వచ్చిందో దానికంటే 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచు కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడే మనకంటే ఇక్కడ మాత్రం కంపల్సరీ అంటే ముందు సైడ్ వస్తుంది కదా, సైడ్ జాయింట్ కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం కంపల్సరీ దాంట్లో ఉండేదే తీసుకుంటున్నాను. అదే 4 ఇంచెస్ వచ్చింది కాబట్టి 4.5 ఇంచ్ తీసేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ దగ్గర ఇక్కడ దీంట్లో ఎంత అయితే వచ్చిందో అంత మార్క్ చేసుకుంటున్నా. దాంట్లో కూడా చెక్ చేశాను, పెద్ద తేడా ఏం లేదు, బట్ ఫ్రంట్ సైడ్ మాత్రమే కొంచెం తేడా ఉంది. ఇక్కడ ఈ చివరి వచ్చేసి దీంట్లో ఎంత వచ్చిందో మనకి 3.5 కదా, సో ఆ 3.5ని మార్కింగ్ చేసేసుకుంటున్నా. ఈ విధంగా షేప్ పట్టీని అయితే కట్ చేసేసుకుంటున్నాను. మనం ఏంటంటే ఉక్సుల వైపు మాత్రమే మనకి ఇచ్చిన బ్లౌజ్లో తీసుకోవాలి. మిగిలిన ఈ కొలతలు ఉన్నాయి చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పీస్ మీద ఫ్రంట్ పట్టు పెడతాం కదా, దాని కొలతలు తీసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది. అప్పుడు మనకి అంటే ఫ్రంట్ పొడవైంది, బ్యాక్ తక్కువైంది ఇట్లాంటిది ఏమీ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అంతే, ఇంకా అయిపోయింది షేప్ పట్టీ. ఇంకొక పట్టీ కోసం కూడా చూసుకుంటున్నా సరిపోతుందా లేదా అని చెప్పి, ఎందుకంటే మనకి నెక్ కావాలి కదా. సో ఇది ఇక్కడ పెట్టుకుంటే మిగిలిన పీస్లో నెక్ కట్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కటింగ్ చేసేసుకుంటాము. షేప్ పట్టీ అయితే కంప్లీట్ అయిపోయింది. కంపల్సరీ స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి, దాంట్లో కూడా చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, అవి పాటిస్తే మనకి పెద్దవాళ్ళకి నీట్గా వచ్చేస్తుంది. ఇంకా ఈ మిగిలిన పీస్ ఉంది కదా, దీంట్లోంచి నేను నెక్ కోసం కట్ చేసుకుంటా. నెక్ పీసులు ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఇలా క్రాస్గా స్ట్రైట్గా మార్క్ చేసుకుంటాము. ఎందుకంటే ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇలా మార్క్ చేసుకొని దీన్ని మనం నెక్కి యూజ్ చేసుకోవచ్చు. అంతే, వీటిని కట్ చేసేసుకోవడమే. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అబ్బా, మీరు లైక్ చేస్తేనే కదా మాకు కూడా మంచి మంచి వీడియోలు చేయాలని ఉంటుంది. సో చూసి అలా వెళ్ళిపోకుండా నచ్చితే కొంచెం లైక్ చేయండి, మాకు కొంచెం బూస్టప్ అవుతుంది ఇంకా మంచి వీడియోలు చేయాలి అని చెప్పి. ఇంకా మీకు దీంట్లో ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. అలా చేస్తేనే మాకు కొంచెం ఇంకా చెయ్యాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది. చూస్తున్నారేమో చూడట్లేదేమో అని ఒక చిన్న ఇది వస్తుంది,
అంటే చూస్తున్నారు బట్ అర్థమవుతుందా లేదా అని అదంతా మాకు క్లారిటీగా తెలియాలి కదా. ఇవన్నీ తెలియాలంటే మీరు కమెంట్ చేస్తేనే మాకు తెలుస్తుంది. నార్మల్గా చూసి వెళ్ళిపోతే అయితే తెలియదు. అంటే ఇంకొంచెం బెటర్గా చెప్పండినో లేదా ఇంకా ఈ పాయింట్లో అర్థం కాలేదనో ఏదో ఒకటి కమెంట్ చేయండి.